అతి పరిశుద్ధుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ప్రతి దినము తండ్రిని సంధించుట. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందు విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనములను గమనించదము గాక. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, అనుదినము ఆ దేవాది దేవునికి నూతనముగా మనపై వాత్సల్యత పుట్టుచున్నది. మనము అటువంటి వాత్సల్యతను పొందుకొనవలనంటే ఏమి చేయవలెను? అనుదినము ఆయనతో మాట్లాడుచు ఆయనలో సంతోషించవలెను. మనతో దేవుడు మాట్లాడవలెనని ఎల్లప్పుడూ వేచియుందురు. కాని మనము ఆయన మాటలు వినుటకు సిద్ధముగా ఉండి ఉన్నామా? ఈ లోకములో జీవించుచున్న మనము కొన్నిసార్లు మన జీవితములు ఏదో తెలియని వెలితిగాను శూన్యముగాను కనపడును. అంతేకాక కొన్నిసార్లు దేవునికి ప్రార్థించుటకు అయినను ఆయన కార్యములు చేయుటకు అయినను మనము సముఖతను చూపము. కాని అప్పుడే ఏమి చేయవలెనో తెలియనా? ఆ సమయమందే మనలను మనము తట్టిలేపుకొనుచు ఆయనను సంధించవలెను. ఆయనను ప్రతి దినము నూతనముగా సంధించినప్పుడు 2 కార్యములు మనలో జరుగును. ఒకటి, ఆయన పరిశుద్ధత మన యొక్క పాపములను బయలుపరిచి మనలను ఒప్పింపజేయును. రెండవదిగా ఆయనను అనుదినము సంధించినప్పుడు మనలను మనము నూతన పరచుకొని తిరిగి జ్వలింపబడుదుము. మనము పరిశుద్ధ గ్రంథమునందు గల యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు క్లుప్తముగా గమనించినట్లయితే, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారందరును సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అంతట ప్రవక్త అయిన యెషయా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కన్నులారా చూచితిననుకొంటిని అని చదువుచున్నాము. అయితే యెషయా ఎప్పుడైతే తన అపవిత్రమైన పెదవులను గూర్చి ఒప్పుగోలు చేసి ఉన్నాడో, అంతటా శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని అతని యొద్దకు వచ్చి అతని నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అనగా దీని అర్థమేమి? మనము ఎప్పుడైతే ఆయన కృప కొరకు వాత్సల్యత కొరకు కనిపెట్టి మన పాపములను ఒప్పుకొందుమో, మనలను తన పరిశుద్ధాత్మాగ్నితో నింపి శుద్ధీకరించి తిరిగి పూర్ణులుగా మార్చుదురు. ఇలా జరిగిన తరువాత తండ్రి, నేను ఎవరిని పంపుదును? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమని యెషయా చెప్పెను. ఈ విధముగా జనులను తిరిగి క్రమపరచుటకు ఒక సాధనముగా మార్చబడెను. అవును ప్రియులారా, మనము ఎప్పుడైతే ఆయన ఆత్మ ద్వారా నింపబడి శుద్ధీకరించబడదమో, దేవుని స్వరము వినుటకును ఆయన మనకు అప్పగించిన పనిని చేయుటకును మనకు మనస్సు కలుగును. ప్రియమైన దేవుని జనమా, దేవుని పనికి మనము వాడబడవలనంటే ముందుగా మనము చేయవలసిన పని ఆయన వాత్సల్యత కొరకు కనిపెట్టి ఆయన స్వరమును వినుటకు ప్రయత్నించవలెను. ఆయన నీతో మాట్లాడవలెనని వాంఛించుచున్నారు. ఈ సందర్భములో నేను మీతో ఒక సంఘటన పంచుకొనవలెనని ఆశపడుచున్నాను. ఒకానొక ఊరిలో ఒక ముసలాయనకు 2 కుమారులుండిరి. ఆ కుమారులిద్దరును విదేశములలో మంచి ఉద్యోగములో స్థిరపడి ఉండిరి. ఇక్కడ ఈ పెద్దాయన మాత్రమే నివసించుచుండెను. ఒకానొక రోజున అతను ప్రక్కనే ఉన్న స్నేహితుని ఇంటికి వెళ్లి చాలా ముఖ్యమైన విషయం ఉందని తన ఇంటికి పిలుచుకొని వచ్చెను. అతను, ఏంట్రా ఇంత హడావుడిగా పిలిచావు, ఏమైంది అని అడిగితే, ఒకసారి నా ఫోను వైరు సరిగ్గా ఉన్నదో లేదో చూడు అని చెప్పి తన ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ కి ఉన్న వైరు అంతా పరీక్ష చేయించాడు. అంతా బాగానే ఉంది
ఉంది కదరా, అయినా ఏమన్నా అయితే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారికి చెప్పితే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు ఆ మిత్రుడు. కాదురా, మరి నా కుమారుల దగ్గర నుండి ఒక్క ఫోను కూడా రావట్లేదు. 3 మాసములైనది. ఒకవేళ ఫోను సరిగ్గా లేకపోవటను బట్టి వాళ్ళు నన్ను చేరుకోవటానికి ఎంత ప్రయత్నించి ఉంటారో ఏమో అని అమాయకముగా మాట్లాడిన మాటలకు ఆ స్నేహితుని కళ్ళల్లో కన్నీరు ఆగలేదు. కారణం, అసలు ఆ 2 కుమారులు ఆ ముసలి తండ్రికి ఫోను చేసినదే లేదు. అయినప్పటికీ ఈయన ఎంతో ఆశతో తన కుమారులు ఫోన్ చేయుదురని ఎదురు చూచుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డ, అక్షరానుసారమైన తండ్రికే అంత ఎదురు చూపు ఉంటే మన ఆత్మీయ తండ్రి మనతో మాట్లాడవలెనని ఎంత ఎదురు చూచుదురు? ఒక్కసారి ఆలోచించుడి. మనము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనమును గమనించినట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని చదువుచున్నాము. 333 అనగా యెషయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనమును దేవుని యొక్క ఫోన్ నెంబర్ గా పరిగణించవచ్చును. నేను ఆ విధముగానే చేయుదును. ఆ విధముగా అనుదినము ఆయనను సంధించి మొరపెట్టి విజ్ఞాపన చేసినప్పుడు ప్రభువు నీకు నూతనమైన కృపను అనుగ్రహించి ఆయన దృష్టిని నీ మీద ఉంచి నిన్ను సరైన మార్గములో నడిపించుదురు. కాబట్టి ప్రతి దినమున ఉదయ కాలముననే ప్రభువును సంధించుటకు మరువకుము. ఆ విధముగా చేసి అనుదినము ఆయన దగ్గర నుండి నూతనమైన కృపను వాత్సల్యతను మనమందరమును పొందుకునేదము గాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దేవునికి మహిమ. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ది పెంతెకోస్తు మిషన్ వారి 2002వ సంవత్సరపు కన్వెన్షన్ గీతములు. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నీ పొగడెదను. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నీ పొగడెదను. నా ప్రభువా, నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి. నా ప్రభువా, నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నీ పొగడెదను. కృపను నీ పొగడెదను. నా
ప్రభువా నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి మహోన్నతుడా యెహోవా దేవా నీ కృపను నీ పొగడెదను యెహోవా దక్షిణ హస్తమిగా ఇశ్రాయేలును నడిపే జయంతో యెహోవా దక్షిణ హస్తమిగా ఇశ్రాయేలును నడిపే జయంతో నా గొప్ప శ్రమ నుండి విడిపించిన నీ శక్తిని తలంచి స్తుతించెదను నా గొప్ప శ్రమ నుండి విడిపించిన నీ శక్తిని తలంచి స్తుతించెదను మహోన్నతుడా యెహోవా దేవా నీ కృపను నీ పొగడెదను నా ప్రభువా నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి మహోన్నతుడా యెహోవా దేవా నీ కృపను నీ పొగడెదను మహిమగల యెహోవా రఫా మారని వాక్కుతో స్వస్థతనిచ్చెను మహిమగల యెహోవా రఫా మారని వాక్కుతో స్వస్థతనిచ్చెను నా రోగం బలహీనం బాగు చేసిన నీ ప్రేమ ధ్యానించి స్తుతించెదను నా రోగం బలహీనం బాగు చేసిన నీ ప్రేమ ధ్యానించి స్తుతించెదను మహోన్నతుడా యెహోవా దేవా నీ కృపను నీ పొగడెదను నా ప్రభువా నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి మహోన్నతుడా యెహోవా దేవా నీ కృపను నీ పొగడెదను పరాక్రమం గల నాశురుడా నిర్మూలం చేసి శత్రులను పరాక్రమం గల నాశురుడా నిర్మూలం చేసి శత్రులను సాతాను శక్తులు జయించుటకు పంపిన బలముపై స్తుతించెదను సాతాను శక్తులు జయించుటకు పంపిన బలముపై స్తుతించెదను మహోన్నతుడా యెహోవా దేవా నీ కృపను నీ పొగడెదను నా ప్రభువా నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి మహోన్నతుడా యెహోవా దేవా నీ కృపను నీ పొగడెదను పరిశుద్ధతలో మహనీయుడా పవిత్రముగా నన్ను కాపాడుము తండ్రి పరిశుద్ధతలో మహనీయుడా పవిత్రముగా నన్ను కాపాడుము తండ్రి నీ చిత్తముకు నేను సమర్పించెదను హల్లెలూయా పాడి స్తుతించెదను నీ చిత్తముకు నేను సమర్పించెదను హల్లెలూయా పాడి స్తుతించెదను